హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మా ఇంట్లో ఏమేమి ఫుడ్ ప్రిపేర్ చేశానో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ అయితే నేనైతే మైసూర్ బజ్జీలు అయితే చేశాను. ఇక్కడ ఇవి చేసుకుంటూనే నేను అలసందకాయ టమాటా కర్రీ అయితే చేస్తున్నాను. ఏంటి అవి మైసూర్ బోండాలేనా, మైసూర్ బోండాలాగా వస్తున్నాయా అని మాత్రం అనుకోవద్దు మనసులో, ఎందుకంటే నాకైతే షేప్ అయితే కరెక్ట్ గా రాదు, కానీ టేస్ట్ అయితే సూపర్ గా వస్తుంది. కడాయి కూడా ఇది పాతదే, కొత్తదేం కాదు. నేను దీంట్లోనే అన్ని ఆయిల్ ఐటమ్స్ అయితే చేస్తూ ఉంటాను. రోజైతే అంత పని అంతా ఆగమాగం అయిపోయి ఫస్ట్ అయితే ఆయిల్ పోయక ముందే నేను హైలో పెట్టేసి కడాయి పెట్టేశాను. ఇంకా కిందనైతే అడుగు అనేది బ్లాక్ అయిపోయింది, అందులోనే ఇంకా ఆయిల్ పోసి అయితే చేసేసాను. ఓన్లీ కడాయి అనేది మాత్రం నల్లగా అయిపోయింది, అది ఆయిల్ కాదు. ఇంకా బొండాలు ప్రిపేర్ చేసిన తర్వాత దానికి కాంబినేషన్ గా అయితే పల్లి చట్నీ అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా టిఫిన్ ఐటమ్స్ అయితే అయిపోయినాయి కాబట్టి రైస్ వండేసి ఇంకా అలసందకాయ టమాటా కర్రీ అయితే వండేస్తున్నాను. ఆల్మోస్ట్ నా వీడియోలు అందరూ చూసే వాళ్ళకైతే అర్థమవుతుంది, ఎందుకంటే మా హస్బెండ్ కి అయితే అలసందకాయ కర్రీ నచ్చదు. ఇంకా దానికోసమే అతని కోసం అయితే టిఫిన్ ఐటమ్ అయితే చేశాను బోండాలు. ఇంకా అవి మా పిల్లలు కూడా తినేశారు. ఇంకా ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నాకైతే అన్ని మిగిలినాయి. టిఫిన్ ఐటమ్స్ చేసే రోజైతే నేనైతే మార్నింగే తినేస్తాను. మా హస్బెండ్ అయితే ఇలా ఆయిల్ ఫుడ్ చేస్తేనైతే ఎక్కువ ఇంట్లో తిడతాడు, కాకపోతే నేనైతే వీక్లీ వన్స్ అయితే ఒకసారి అయితే చేస్తాను ఖచ్చితంగా. ఇంట్లో షేప్ అయితే కరెక్ట్ గా రాకపోవచ్చు, కానీ టేస్ట్ మాత్రం సూపర్ గా సేమ్ బయట చేసుకున్నట్టే చేసేస్తాను నేను. పిల్లలకైతే బాక్సులు పెట్టేసి స్కూల్ కు పంపించిన తర్వాత నాకు వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన 10:30కి అలానైతే తినేసాను టిఫిన్. మొత్తానికి నా మార్నింగ్ రొటీన్ అయితే ఈ విధంగా గడిచిపోయింది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.